రెస్టారెంట్లో ఐసీసీకి వచ్చాము. ఇక్కడ ఇండియా క్యాష్ అండ్ క్యారీ అంటారు. ఇక్కడ దొరకంది ఏమీ లేదు. హలో, ఏం తింటున్నావు? సమోసా మిర్చి బజ్జీ తీసుకున్నామండి. సూపర్ ఉంది. యూఎస్లో ఇండియన్ రెస్టారెంట్ మిరపకాయ బజ్జీ ఎక్కడ మన ఊళ్ళో ఎలా వేస్తారో అలాగే యూఎస్లో కూడా వేసారండి. నోట్లో పెట్టుకుంటేనా బాబోయ్ ఎంత కారమో భలేగా ఉంది. మిరపకాయ బజ్జీ తింటే సూపర్ ఉంది. హలో, మై డాటర్ అండి. ఏం తింటున్నావురా? నేను సమోసా తింటున్నాను, ఆలు సమోసా. మిరపకాయ బజ్జీ తినగలిచావా? అమ్మో, మిర్చి బజ్జీ నేను అస్సలు తినలేకపోయాను, చాలా కారం. దాంతోపాటు ఈ గరం చాయ్, అమ్మో అసలు మా మమ్మీ ఎలా తిన్నారో నేనైతే తినలేకపోయాను. నా హస్బెండ్ కూడా కారం తింటారు. చాలా బాగుంది. తిను కూడా బాగా కారం తింటాడనుక నా పోలికే. మా అమ్మాయి మాత్రం స్వీట్గా ఉంటుంది కనుక కొంచెం కారం తిన. जलेबी का बैटर जलेबी बैटर ये जागरी का है, शुगर का? नो शुगर జిలేబీ అండి ఇది. ఇప్పుడు చూసారంటే ఈ పాకంలో చేస్తున్నారు. ఇక్కడ ఇది అమెరికాలో ఫ్రీమాంట్ అనే ఏరియాలో చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు జలేబీ. ఇక్కడ చాలా ఫేమస్, అందరూ వస్తున్నారు. ఫాస్ట్గా అయిపోతున్నాయి. చూసారంటే ఎంత ఫ్రెష్గా చేస్తున్నారు చూసారా మీరు. ఆయిల్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ప్యూర్ గీతో చేస్తున్నారు, అమూల్ గీతో. ఆ పాకం అక్కడ చూసారంటే షుగర్ సిరప్ ఇక్కడ వేసి చేస్తున్నారనమాట. చాలా యమ్మీ యమ్మీ జలేబీ. ఆఫ్టర్ ప్రిపరేషన్ అది పక్కన చూసారంటే ట్రేలో డిమాండ్ ఇది ఫ్రెష్గా అడిగితే వేడివేడిగా చాయ్ కూడా తాగాము. ఇప్పుడు టైం అరౌండ్ 6 అవుతుంది. బయట కాస్త చల్లగా ఉంది, కాస్త ఎండగా ఉంది. ఇదైతే కాంబినేషన్ చాలా అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో ఎలా ఉంది? చాలా బాగుంది. అదేంటి వైట్గా అలా ఇచ్చారు? అదేంటి? ఇది రబ్డీ. సో కాంబినేషన్ కదా ఇది. జలేబీ ప్లస్ రబ్డీ ఏమో చల్లగా, జలేబీ ఏమో వేడిగా. ఇది కాంబినేషన్ చాలా బాగుంది. సో ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది. వేడి వేడిగా సూపర్ ఉంది. చాలా టేస్టీగా ఉంది. హలో, ఎలా ఉంది అంటే? తింటుంటే మాట్లాడబుద్ధి అవ్వట్లేదు. చాలా బాగుంది. మాటలు రావట్లేదు అనుకో, అంత బాగుంది వేడిగాను. హలో, ఏంటది? యా, ఎంజాయ్ చేస్తాం ఫుల్గా. ఇంటికి వెళ్ళిపోతాం. ఏంటి ఈవినింగ్ ఇంకా ఇప్పుడు ప్లాన్? ఇంకా ప్లాన్లు ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను. ఇక్కడితో చెప్పిస్తామా? అక్కడికి వెళ్ళాక చెప్తాను మీకు మళ్ళీ.